మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. బ్రేక్ఫాస్ట్ సిరీస్ లో ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ సేమియా చేస్తున్నా. ఈజీగా 10 minutes లో చేసేయచ్చు. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, అదిరిపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఇవన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసిన. ఏమేమి కట్ చేసినా ఒకసారి చూడండి. ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసిన, పచ్చిమిర్చి, క్యారెట్, బీనీస్, కొంచెం కొత్తిమీర, ఇవన్నిటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకున్న సేమియా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నా. కొంచెమే ఆయిల్ వేస్తున్నా, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడి కాగానే మనం సేమియా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఒక్క 2 minutes అయితే మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎట్లా వచ్చింది చూడండి కలర్. మరీ ఎక్కువ ఫ్రై అయ్యొద్దు, మాడిపోతుంది. ఈ కలర్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నా. ఇట్లా వాటర్ పోసి ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టాలి సేమియాని. మరీ మెత్తగా వేయొద్దు, కొంచెమే. ఇట్లా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసిన తర్వాత ఇట్లా వాటర్ పోస్తే సేమియా అసలు ఇట్లా ఒకదానికొకటి అసలు అంటుకోదు, మంచిగా విడివిడిగా మంచిగా ఉంటుంది. అది చూడండి, ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలకు తీసుకుందాం. ఒక జాలి గిన్నెలు వేసి సేమియాని అయితే ఇట్లా వడగట్టాలి. ఇంట్లో ఒక్క చుక్క ఇట్లా వాటర్ ఉండకుండా ఇట్లా పెట్టాలి ఒక 2 minutes. ఒక 4 eggs తీసుకున్నా. ఇప్పుడు ఇదే కడాయిలో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. మరీ ఎక్కువ చూర వేయకండి ఎగ్గుని, కొంచెం మీడియంగా వేయండి. ఎందుకంటే మనం తింటుంటే కొంచెం ఎగ్ పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది. మరీ చూర అయితే అసలు తెలియదు తింటుంటే. నేనైతే ఒక కప్పు సేమియాకి 4 eggs తీసుకున్నా. మీరు ఒకవేళ ఇంకా ఎగ్స్ ఎక్కువ వేయాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఇంత ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎగ్గుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం కట్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడి కాగానే మనం కట్ చేసుకుని అన్నీ వేసేసేయాలి ఒకదాని తర్వాత ఒకటి. ఆనియన్స్ వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ సేమియాకి. పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్, బీనీస్, ఇవి మూడింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 minutes అంతే. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం, తొందరగా ఉడుకుతుంది. ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. చూడండి, క్యారెట్, బీనీస్ ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు దీంట్లో మనం సేమియాని వేద్దాం.
సేమియాల వాటర్ మొత్తం పోయేటట్టు ఒక జాలి గిన్నెలు వేసి పెట్టేసిన, మొత్తం వాటర్ అన్ని పోయినాయి. ఇప్పుడు ఈ సేమియాని వేయాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మంచిగా. కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం చిటికెడు వేస్తున్నా, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ మనం అసలు వేయలేదు కాబట్టి ఇప్పుడే కొంచెం ఎక్కువ వేయండి. సరిపోయేంత, ఎక్కువ అంటే ఎక్కువ కాదు, సరిపోయేంత వేయండి. ఇప్పుడు దీన్ని కలపాలి. కొంచెం మెల్లగా కలపండి, ఎందుకంటే మనం సేమియాను ఉడకబెట్టినాం కదా, మరీ ఎక్కువ కలిపారు అనుకోండి కొంచెం చినుగుతుంది. చినగకుండా నిమ్మలంగా మెల్లగా కలపండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టినాం కదా ఎగ్, ఆ ఎగ్గును మొత్తం వేసేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. దీన్ని ఒకసారి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక అబ్బా సూపర్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఒక 2 minutes ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇక కావాలనుకుంటే మీరు కొంచెం కారం గిట్లా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసిన కదా, అందుకే కారం వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇక. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఒక బౌల్లోకి తీద్దాం. టేస్టింగ్ టైం. సూపర్ అంటే సూపర్గా ఉంది. అన్ని కరెక్ట్ సరిపోయినాయి. సేమియా గిట్ల ఇట్లా పొడి పొడిగా మంచిగా ఉంది. అన్ని తింటుంటే క్యారెట్, బీనీస్, పచ్చిమిర్చి తగులుతుంటే మస్తు ఉంది. ఎగ్ ఇట్లా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ జల్దీ అయిపోవాలనుకుంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి. 10 minutesలో అయిపోతుంది. అన్ని కరెక్ట్ ఉన్నాయి, టేస్ట్ అదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ చేసేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.